నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బియ్యంతో కమ్మని పాయసాన్ని చూపించబోతున్నానండి. ఈ పాయసం చాలా చాలా రుచిగా ఉంటుంది. కమ్మగా, క్రీమీగా, నోరూరిస్తూ నోట్లో కరిగిపోతుంది. అంతేకాదు ఈ పాయసం చేయడానికి ఎక్కువ పదార్థాలు కూడా పట్టవు. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఇలా మనం దేవుడికి నైవేద్యం కోసమైనా లేదా స్వీట్ తినాలనిపించినప్పుడైనా ఇలా చేసుకుని చూడండి. చాలా టేస్టీగా తినేయచ్చు. మరి ఆలస్యం చేయకుండా నోరూరించి ఈ రైస్ కీర్ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్లోకి 1/2 కప్పు బియ్యం తీసుకోండి. ఇక్కడ నేను రెగ్యులర్ గా వాడే బియ్యమే వాడుతున్నాను. సో ఇలా తీసుకున్న 1/2 కప్పు బియ్యాన్ని ముందుగా 2-3 సార్లు బాగా కడిగి తీసుకోండి. కడిగిన తర్వాత ఇలా నీళ్ళన్ని వంపేసి తీసుకొని వీటిని పక్కన పెట్టండి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ గిన్నెలోకి 5-6 బాదం పప్పు పలుకుల్ని, మరో 5-6 జీడిపప్పు పలుకుల్ని, 3-4 యాలక్కులను తీసుకుని ముందుగా వీటిని గ్రైండ్ చేయండి. ఇలా ఫస్ట్ వీటిని ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నాక ఇందులోకి మనం కడిగి పెట్టిన బియ్యంలో నుండి 1 టేబుల్ స్పూన్ బియ్యాన్ని ఇందులోకి తీసుకుని గ్రైండ్ చేయండి. ఫస్ట్ నీళ్లు వేయకుండా అలాగే గ్రైండ్ చేసి ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను తీసుకొని ఇలా కొంచెం రవరవలా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ మెత్తగా పిండిలా గ్రైండ్ చేయొద్దు. ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్నట్టుగా ఇలా రవరవలా గ్రైండ్ చేసి తీసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ మిగిలిన బియ్యాన్ని రెడీగా పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ ని చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక 7-8 చొప్పున కట్ చేసిన జీడిపప్పు, బాదం పప్పు పలుకుల్ని తీసుకొని కొంచెం ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యి ఇలా కలర్ మారాక ఇందులోనే మరో 1-2 టీ స్పూన్ల కిస్మిస్లను కూడా తీసుకొని ఫ్రై చేసి ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన ఉంచేయండి. ఇప్పుడు ఇందులోకి 1 లీటర్ వరకు చిక్కటి పాలను తీసుకొని బాగా వేడి చేయండి. నేను ఇక్కడ ఈ పాయసాన్ని మొత్తం పాలతోనే చేస్తున్నాను. ఇలా పాలతో చేయడం వలన పాయసం టేస్ట్ అనేది మంచి రుచిగా, డెలీషియస్గా అనిపిస్తుంది. చూడండి, కాసేపటికి పాలు అనేవి ఇలా చక్కగా వేడవుతాయి. ఇలా వేడవడం స్టార్ట్ అయ్యాక ఇందులోకి పక్కన పెట్టిన బియ్యాన్ని మొత్తం తీసుకొని ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసిన బాదం, కాజు, రైస్ పేస్ట్ని కూడా మొత్తం తీసుకొని గిన్నెకు అతుక్కోకుండా వెంటనే ఒకసారి కలపండి. దీంతో గ్రైండ్ చేసిన మిక్స్ అనేది ముద్దలు కట్టకుండా ఉంటుంది. ఇలా కలిపాక ఇక్కడ నేను కొంచెం ఇందులోనే చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. కుంకుమ పువ్వు వేయడం వలన మనకు ఈ పాయసం అనేది లైట్గా ఎల్లోయిష్గా అనిపిస్తుంది. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసి చేయొచ్చు. దీంతో టేస్ట్ ఏమీ మారదండి. కుంకుమ పువ్వు వేయకపోయినా అదే టేస్ట్తో పాయసం తయారవుతుంది. అలాగే మనం ఈ పాయసం చేసేటప్పుడు దగ్గరే ఉండి మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఇలా కలుపుతూ ఉడికించామంటే 12 నుండి 15 నిమిషాల్లోనే మనకు ఈ పాయసం అనేది తయారైపోతుంది. మధ్య మధ్యలో కలుపుతూ పాల మీగడను పాయసంలోకి తీసుకుంటూ పాయసాన్ని ఉడికించండి. కాసేపటికి అంటే 12-13 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకు పాయసం అనేది చిక్కబడింది. అలాగే ఇందులో వేసిన బియ్యం కూడా ఉడికాయి. ఇలా మనం ఒక రైస్ గ్రెయిన్ని తీసుకుని నొక్కి చూసామంటే మెత్తగా అయిపోయింది. ఇలా వచ్చాక ఇప్పుడు ఇందులోకి 1/3 కప్ వరకు చక్కెరను తీసుకోండి. అంటే అరకప్పుకి కొంచెం తక్కువ చక్కెరను తీసుకోవాలి. ఒకవేళ మీరు చక్కెరతో కాకుండా బెల్లంతో చేయాలనుకుంటే ముందుగానే ఒక అరకప్పు బెల్లంలో 1/2 కప్పు నీళ్ళని వేసి బెల్లం కరిగించి చివర్లో తీసుకుంటే సరిపోతుంది. ఇలా చక్కెరను తీసుకున్నాక ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఈ పాయసాన్ని మరొక 5-6 నిమిషాలు మరగబెట్టామంటే పాయసం ఇలా చిక్కగా అయి క్రీమీగా వస్తుంది. మనకు ఇది చల్లారాక ఇంకాస్త చిక్కబడుతుంది కాబట్టి ఇలా వచ్చేంత వరకు మాత్రమే పాయసాన్ని ఉడికించాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన డ్రై నట్స్ని తీసుకొని మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఈ కడాయిని పక్కకు తీసుకొని ఇది కొంచెం చల్లారేంత వరకు అంటే ఒక 5-10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టామంటే పాయసం మంచి క్రీమీగా చాలా చక్కగా తయారవుతుంది. ఇక్కడ నేను 7-8 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, పాయసం కరెక్ట్గా సెట్ అయి మంచి క్రీమీగా వచ్చింది. ఇలా మనం ఇంట్లో ఉండే బియ్యం, పాలతో మంచి టేస్టీగా, డెలీషియస్గా పాయసాన్ని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్గా చేసినా చాలా టేస్టీగా ఉందంటారు. అలాగే మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.